హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అది ఫిల్అప్ చేసి చేయగానే ఇమీడియట్లీ వాట్సాప్ చేయమని చెప్పండి సార్. త్వరగా ఆఖరి ఇప్పుడు ఎక్కువ చేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి మన ఫ్లాష్ అన్న ఫ్లాష్ రోగం cameras please sir. Beautiful sir, beautiful, beautiful. ఆగు బాగా తీసుకో కావాలన్నది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా గారు, వ్యాధికి సంబంధించి ప్రోగ్రామ్ ఈ దుర్గం చెరువు ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన నిర్వహిస్తున్నాం. అంటే సమాజంలో ఎయిడ్స్ పైన ఒక అవగాహన కలగాలి, ప్రజలకు యువకులకు జాగ్రత్తలు తీసుకోవాలి, రేపు టెస్టింగ్స్ ఉండాలి. ఇది ఎయిడ్స్ అనేది ఒక సోషల్ స్టిగ్మా కాదు, లేదా ఫ్యాటల్ డిసీజ్ కాదు. దీని టెస్టింగు, స్క్రీనింగు, టెస్టింగు ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, నియంత్రించవచ్చు. లాంగ్ టర్మ్ ఎయిడ్స్ సోకినా లాంగ్ టర్మ్లో పెట్టుకోవచ్చు మెడిసిన్ ద్వారా. ప్రభుత్వం ఎయిడ్స్ సొసైటీ ద్వారా ఈ టెస్ట్లే కానీ, స్క్రీనింగే కానీ, టెస్ట్లే కానీ, మెడికేషనే కానీ ఇది ఎన్జిఓస్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ ప్రధానంగా ముఖ్యంగా మన సమాజానికి, మన యువతకు ఒక అవగాహన కలగాలి. ఆ అవగాహన ఏంది అంటే ఎయిడ్స్ అంటే ఏంది, హెచ్ఐవి అంటే ఏంది, ఎయిడ్స్ అంటే ఏంది, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా టెస్టులు ఉండాలి, తర్వాత యంగ్స్టర్స్ ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలి, కంటామినేటెడ్ నీడిల్స్ వాడకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఓవరాల్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది సమాజంలో కల్పించాలి, కలగాలి. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని కూడా కనుక అందులో భాగమే ఈ కార్యక్రమం.